ఏం పేరమ్మా? భావన. భావన గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 months అయింది కదా, ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారని చెప్పి అంటారు? దాంట్లో చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే లోకేష్ గారా? ముగ్గురు బాగానే చేస్తున్నారు. మీకు ఎక్కువగా ఎవరు నచ్చారు మరి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం మీకు? పవన్ కళ్యాణ్ అందరిని సమానంగా చూస్తాడు, అన్నీ బాగుంటాయి అంటే కాబట్టి. వీళ్ళిద్దరు చూడట్లేదా? వీళ్ళిద్దరు కూడా చూస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్కి అందరూ బాగానే చూస్తున్నారు, కాకపోతే పవన్ కళ్యాణ్ కొద్దిగా రెస్పెక్ట్ ఎక్కువ అంతే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వచ్చారు పాలిటిక్స్లో, పవర్లో కూడా ఫస్ట్ టైం జరిగింది. ఎలా చేస్తున్నారంటారు ఆయన పనులు మొత్తం కూడా? ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, అన్నీ 5 yearsలో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అమరావతి మరి కంప్లీట్ అయిద్దా? కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాం. అంటే 3 years డెడ్ లైన్ పెట్టారు కదా, 3 yearsలో అవుతుందా మరి? చేసేస్తారు. అమ్మఒడి ఎప్పుడు వస్తుందని చెప్పి అడగట్లేదా మరి? అమ్మఒడి వేస్తారు, ఇంకా 2 monthsలో వేస్తారు. పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు? వేసినప్పుడు తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారా, లేదు మాకు వేయాల్సిందే అంటున్నారా? వేసినప్పుడు తీసుకుందామని అనుకుంటున్నారు. మరి వేస్తారని చెప్పి అనుకుంటున్నారా? వేస్తారు. టోటల్గా ఎన్ని మార్క్స్ వేస్తారు మీరు ఈ ప్రభుత్వానికి? మేము 100కు 100. 100కు 100. పవన్ కళ్యాణ్కి ఎంత మరి? ఆయనకు 1000కు 1000. 1000కి 1000. ఓకే అమ్మా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 months అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వమే బాగుందండి. ఎందుకు ఇలా చెప్తున్నా ఈ ప్రభుత్వమే బాగుందని? అంటే స్పెసిఫిక్గా ఏం నచ్చుతుంది? నచ్చేది ఏముంది, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ నీట్గా వచ్చినాయి, చాలా బాగుంది. ఇంకా అదర్ సోషల్ యాక్టివిటీస్ కానీ చాలా మటుకు మార్పులు వచ్చినాయి. గతంలో లేవా ఈ మొత్తం మరి? ఉన్నాయి కానీ అంతగా తెలియదు మాకు. హౌస్ వైఫ్ ఉండగా మాకు ఏమైనా జరుగుతుందా లేదు, కానీ ఈ సోషల్ మీడియా వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల చాలా తెలుస్తుంది మాకు. పవన్ కళ్యాణ్ గారు మరి ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన చేసే పనులు కావచ్చు, లేకపోతే ఆయన చేసే రాజకీయం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి, సూపర్. ఇంకా నో వర్డ్స్ ఫర్ హిమ్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు, అంటే కొద్దిగా హిందుత్వ ఎజెండా అది అని చెప్పి, దాని గురించి ఏమంటారు? ఇంకా ప్రతి వాళ్ళు మంచి పని చేసే వాళ్ళని వెనకపట్టి లాగుతూనే ఉంటారండి, దానికోసం ఏం చెప్పలేము. కూటమి ప్రభుత్వం వచ్చేసి 11 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందమ్మా పరిపాలన? ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఇంకా జగన్ చేసిన కొద్దిగా అప్పులు అవి ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియరెన్స్ అవ్వాలి కాబట్టి వాళ్ళు తేరుకోవాలి కదా. మరి వాళ్ళు తేరుకునేసరికి మళ్ళీ 1 year, ఇంకో సంవత్సరం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తారు. బీజేపీ అంటావా, ఆయన సంగతి ఆయన బాగానే చేస్తారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆయన ఆడపిల్లల విషయంలో ఎంత బాగా చూసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. ఆయన సినిమాలు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ బయట మాత్రం రియాలిటీలో అయితే బాగానే ఉన్నారు. ఎందుకంటే ఆయన విషయంలో నేను ఒకసారి సహాయం పొందా. నాకు ఒకళ్ళ విషయంలోనే వైసీపీ పార్టీ వాళ్ళతో ఒక విషయంలో నాకు చాలా ఇష్యూ అయింది. అది చాలా దూరం వెళ్ళింది, మేము సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళింది. ఆ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే మంగళగిరిలోని ఆయన సార్తో మాట్లాడారు, అక్కడ నుంచి ఇక్కడ ఫోన్ చేశారు, మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము ఉంటున్న 50వ డివిజన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో అయితే వైసీపీ పార్టీ తరపున ఉండే వాళ్ళ పేర్లే ఆలకిస్తారు వాళ్ళు. ఇంకా పోలీస్ స్టేషన్లో అయితే వైసీపీ పార్టీ వాళ్ళ పేరు మాట వాళ్ళ మాట వింటారు కానీ ఎవరి మాట వినరు వాళ్ళు. ఇప్పటికీ ఆ స్టేషన్లో మాకైతే న్యాయం జరగదు. ఎందుకంటే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు, పవన్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు మాకు న్యాయం జరిగింది. ఎలా ఉందమ్మా కూటమి ప్రభుత్వం వచ్చేసి 11 నెలలు అవుతుంది కదా? ఏది మరి అన్ని చెప్తున్నారు, ఇప్పుడు వచ్చేది అమలు చేయలేదు. పిల్లలకి ఇస్తామన్నారు ఇవ్వలేదు, కొత్త పింఛనీలు అన్నారు రాయలేదు, ఇల్లులు ఇస్తామన్నారు ఇవ్వలేదు. మరి ఇంకేంటి పథకాలు రావట్లేదని చెప్పి కొద్దిగా వ్యతిరేకత ఉందంటారు. మరి అందరికీ కష్టమే కదా, పేదరాదు ఉన్నారు, నాకు ఎవరు లేరు ఒక్కదాన్ని, మన కష్టమే కదా. కొత్త పింఛనీ కూడా నేను పింఛనే లేదు నాకు. అయితే మరి జగన్ ప్రభుత్వం బాగుందంటారా మరి? అప్పుడు బాగానే ఉంది, వేస్తామనేది ఏమైనా పిల్లల కాళ్ళకి వెయ్యాలి కదా. విజయ నా పేరు. ఎక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ హౌస్ వైఫే. ఓకే అమ్మా, ఇప్పుడు రీసెంట్గా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బాగానే ఉంది, కాకుంటే వాటన్నిటినీ కూడా సరి చేసుకోవాలి కదా. దానివల్ల కొంచెం ఏదైనా అంటే అందరికీ కూడా అమౌంట్లు వేయడం ఇవన్నీ ఉన్నాయి కదా అంతకుముందు. ఒకవేళ అది ఆగింది కాబట్టి కొంచెం అందరిలో కొంచెం వ్యతిరేకం ఉండొచ్చు. కాకపోతే యూత్కి మట్టికి మంచి డెవలప్మెంట్ కానీ మరి ఉద్యోగ విషయాల్లో కానీ వాటిని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. కొంచెం టైం పడుతుంది. ప్రిపేర్ చేస్తున్నారు, ఇంకా ఇవ్వలేదా? అంటే ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదని చెప్పాలి. మళ్ళీ దాంట్లో మళ్ళీ మనం అబద్ధాలు ఆడకూడదు కదా. ఇవ్వలేదు, ఇస్తారు. ఇక అది కొంటే కొంచెం టైం పడుతుంది కదా. వాళ్ళు వచ్చినప్పుడు అంతే. అంటే ఇక్కడ నేను వీళ్ళని కాదులే కానీ ఒక మంచిగా చెప్పడం, వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం డెవలప్మెంట్ ఉంటుందని ప్రతి వాళ్ళకి ఒక ఆశ అంతే. ఇంకోటండి, ఇప్పుడు గతంలో ఆ ప్రభుత్వం చూసారు, ఈ ప్రభుత్వం చూసారు, ఫస్ట్ 1 yearలో చూస్తే ఎవరు బాగా పర్ఫామ్ చేసినట్టు మీ దృష్టిలో? అంటే అది ఎవరు చెప్పలేము. అది అక్కడ ఎలా ఉంటుందంటే ఎవరు పర్ఫామ్ చేసామంటే అమౌంట్ మనుషులకి ఇచ్చినప్పుడు ఎవరైనా అలాగే ఉంటుంది. అక్కడ వస్తుంది ఎవరికైనా, నాకైనా మీకైనా ఎవరికైనా కూడా. అది తీసుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఇవ్వలేదు ఇంకా టైం లేట్ అయిపోతుంది, అంతే కదా, అదే వస్తుంది. ఇంకా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు.
చేస్తామని చెప్పి అంటున్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, 20 lakhs జాబ్ క్రియేషన్ అని జరిగిద్ది అంటారు మరి. ఏమంటే ఇప్పుడు చెప్పారు, దాని ప్రకారంగా నేనైనా మీరైనా ఎవరైనా చేస్తే మరలా వస్తారు. లేదు అనుకోండి అంతే. ఎవరైనా ప్రామిస్ చేసిన సూపర్ 6 అనేవి అమలు చేస్తారని చెప్పి అసలు అనుకుంటున్నారా? అదే అంటున్నాము. ఆయన మరి చేసే లెక్క పెద్ద ఆయన చేయడం అనేది డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ చేస్తారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు చేశారనుకోండి నెక్స్ట్ వాళ్ళకు ఉంటుంది, లేదనుకోండి మరి ప్రభుత్వం అంటే నేను ఒక్కదాన్నే కాదు, నేనుగా చూసేది ఏంటంటే ఇప్పుడు మనము తిన్నా తినకపోయినా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని మనం అనుకుంటాము. కానీ అందరూ అలా ఉండరు కదా, పీపుల్స్ అనేది అందరూ అలా ఉండరు కదా, అన్నీ చూసుకుంటారు కదా. అది ఒక్కొక్కళ్ళది ఇప్పుడు 100%లో ఎక్కువ మంది శాతము అదే చూస్తారు, మనీ గురించే చూస్తారు ఎవరైనా. అది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. పథకాలు అనేవి ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు మరి మీరు? ఇస్తారండి. మా అన్న ఇచ్చిన మాట ఎప్పుడు తప్పరు, మాట నెరవేరుస్తారు. ఏమో చంద్రబాబు అంటే మాట తప్పుతారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు మరి. అసలు అదంతా అబద్ధం. వాళ్ళే మాట తప్పారు. ఏమి ఇచ్చారండి? ఇల్లు ఇచ్చాం అని ఖాళీ అట్టపెట్టలు ఇచ్చారు చేతికి. ఎక్కడిచ్చారు స్థలం? ఎక్కడుంది భూమి? ఏమి ఇవ్వకుండానే మీకు పత్రాలు ఇచ్చేసారా? పత్రాలు ఇచ్చేసారు. అది ఎక్కడ పత్రాలు చూపించుకోండి, ఫోటో దిగడమే. ఫోటోలు చాలా సారి దిగి ఉంటారు కదా మరి. దేనికి పనికి ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇంట్లో చూపించమంటారా స్థలం ఏది? ఇంకోటమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పి అంటారు, మరి వచ్చే ఛాన్స్ ఉందంటారు మరి? మా అన్నే వస్తాడు, చంద్రబాబే వస్తాడు. ఏందంత గట్టిగా చెప్తున్నా మరి చంద్రబాబే వస్తారని మళ్ళీ? ఎందుకంటే ఆయన చేస్తాడండి, మా ప్రజల్ని మాకు కాపాడతాడు. అంత బాగా చేసి అనుభవం కూడా ఎక్కువ. అంత బాగా చేసి ఆయన్ని, అంత అనుభవం ఉన్నాయని మరి 2019లో ఎందుకు ఓడగొట్టారు? ఒక్కరి వల్ల కాదుగా, అందరూ ఒక ఛాన్స్ ఇద్దామని అడిగాడు. ఒక ఛాన్స్ అని అడిగాడు కదా, ఇచ్చాము. మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాడు చాలు. గతంలో బాగున్నాయి పనులు, ఇప్పుడు బాగున్నాయి? గతంలో బాగానే ఉన్నాయి. మా అబ్బాయికి 4 ఏళ్ళు డబ్బులు వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, అన్ని బాగానే ఉన్నాయి. ప్రభుత్వం బాగానే ఉంది. మరి ఇది నచ్చలేదా? ఏది పనులు చేస్తాం అంటున్నారు, ఏడు చేస్తున్నారు. కరువు పని 4 నెలల ముందు చేస్తున్నారు. రూపాయి బట్టలు అమ్మఒడి అన్నారు, అమ్మఒడి బట్టల. ఇల్లు స్లాబ్ వేసుకోవాలంటే ఇల్లుకి కూడా ఏమి ఇట్లా బిల్లులు. అమ్మఒడి వచ్చే నెలలో పడుతుందని చెప్పి అంటున్నారు కదా. మరి పడాలి, పడితేనే నమ్ముతాం, పడపోతే నమ్మనం. ఏం 11 నెలలు అయితే ఇంకా ఏం నచ్చలేదా మీకు? ఆ పథకాలు ఒక్కటే కాసుకొని కూర్చున్నారా మీరు? జగన్ ఉన్నప్పుడు బాగానే ఉందండి. మరి ఈయన చాలా హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలు అమలు చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా? చేసినప్పుడు సంగతి, ఇప్పుడు వరకు నమ్మకం లేదు. ఇప్పటికే చేసేదా నమ్మకం లేదు నాకు. ఎందుకు అంత నమ్మకం లేకుండా పోయింది మీకు? అంటున్నా చంద్రబాబు అంటే. ఆయన జగన్ చేసినప్పుడు నమ్మకం బాగానే ఉంది. అమ్మ ఒడి పడ్డది, ఇల్లు ఇచ్చిండు. మరి జగన్ ఎందుకు ఓడిపోయారంటారు? జగన్ ఎందుకు ఓడిపోయారు? ఏం చేసి ఇందులో ఒకటి అందులో ఒకటి వద్దానని ఒకటి వేస్తున్నారు. ఏం చేస్తాం? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, చాలా బాగుంది. జగన్ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వమే బాగుంది, చంద్రబాబు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇంకా హామీలు అమలు చేయలేదు కదా, ఎందుకు బాగా నచ్చింది మీకు? చేస్తారని చెప్పి నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. ఎన్నేళ్ళైనా అవుతారా? ఎన్ని సంవత్సరాలైనా అవుతాయి, నమ్మకం అది. ఓకే. పథకాల కోసం ఎక్కువ మంది మహిళలు తిరుగుబాటు చేస్తున్నారంట, అదేం కనిపించలేదా మరి? అదేం లేదు, అదేం లేదంటారు. ఇప్పటికైతే మరి పరిపాలన బాగానే ఉందా? బాగానే ఉంది. మీ ఊరిలో ఏమైనా మంచి మార్పులు ఏమైనా జరిగినాయి 11 నెలల కాలంలో? అన్ని మార్కులు రోడ్లు పోసారు, చిన్న గొంతులకు కూడా రోడ్లు పోసారు. ఇంకా చాలా మాకు పంట కాలువలు తీశారు, అన్ని చేపిస్తున్నారు. జగన్ వచ్చే ఆస్కారం లేదా మళ్ళీ? లేదు, ఎప్పటికీ లేదు. ఎందుకు? అంతే. జగన్ వచ్చి ఏం చేసిండు? ఏం చేయలేదంటారు? పథకాలు ఇచ్చారు కదా. పథకాలు ఇచ్చినా చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? 11 నెలలైంది కదా వచ్చి. చాలా బాగుందండి, పరిపాలన బాగా చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. మంచి పనులు అంటున్నారు, ఏ పనులు చెప్తారు కొద్దిగా? ఇచ్చారు, వాటర్ కూడా బాగా వస్తుంది, ఆడవాళ్ళకి లోన్లు కానీ అవి కానీ బాగానే ఇస్తున్నారు, బాగానే ఉంది పరిపాలన. ఆడవాళ్ళకి సంబంధించి కొన్ని పథకాలు ఇచ్చారు కదా, ఆ పథకాలు ఇంకా అమలు చేయలేదు కదా, ఏమైనా వ్యతిరేకత ఉందా? ఏం లేదు, చేస్తారు. తొందరలో కొంచెం బాకీల్లో ఉన్నారు కదా, చేస్తారు, కంపల్సరీ చేస్తారు, కొంచెం టైం పట్టిద్ది. ఏమో పథకాలు ఎవరు ఎగ్గొడతారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు, అలా ఏం జరిగిద్ది అంటారా? చేస్తారు, కంపల్సరీ చేస్తారు, కొంచెం టైం పట్టిద్ది, అంతే సార్. ఫ్రీ బస్ కావాలమ్మా మీకు?
ఫ్రీ బస్ బస్ ఇస్తానంటున్నారండి, త్వరలో ఇస్తానంటున్నారు. మరి కావాలా మీకు? కావాలి కదండి సార్. మరి ఎందుకు కావాలి మీకు? ఎందుకు కావాలండి? మరి కూలి చేసుకొని బతికే వాళ్ళు మరి ఛార్జీలు అయితే తగ్గుతాయి కదా సార్, అందుకని. దానివల్ల నష్టం కూడా ఉంది కదా, ఆర్టీసీ కావచ్చు వాటికి కావచ్చు. గవర్నమెంట్ చూసుకుంటుంది కదండి అన్ని. సార్ అది ఎక్కడెక్కడైతే అమలు చేశారో అన్ని చోట్ల కూడా సమస్యలు రేకెత్తిస్తుంది. అంటే అది తెలంగాణలో జరుగుతుంది కానీ మనకు అటు జరగదండి. జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు. అది జరిగి బస్సు మీద కంపల్సరీ వేస్తారండి, వేస్తారు కంపల్సరీ. అమరావతి రాజధాని గురించి తెలుసా అమ్మా మీకు? అమరావతి రాజధాని మన మీటింగ్ కూడా వెళ్ళామండి. చాలా మంచి పథకాలు మోడీ గారు అమలు చేశారు, శంకుస్థాపన చేస్తారు. అంటే కొంచెం టైం పట్టింది, చేసేసరికి పనులు అయ్యేసరికి కొంచెం టైం పట్టింది, కంపల్సరీగా అవుతాయి. ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటావు? పట్టొచ్చు, ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కదండి, అవి చేస్తే టైం పట్టింది కదా. 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నారు కదా, 3 ఏళ్ళు అయితే చేయొచ్చు అండి, వాళ్ళ చేతిలో పని కదా, చేస్తే చేయొచ్చు, చేస్తే చేయొచ్చు అంటాం. గ్యారంటీ చేస్తారు. నమ్మకం ఉందా చేస్తారని? అమరావతి చేస్తారండి, చేస్తారు. లేకపోతే మళ్ళీ మోదీ గారితో విభేదించి పక్కకి వెళ్ళిపోతారా? సార్ చేస్తారు, కంపల్సరీ చేస్తారు. కూటమి ప్రభుత్వం ఇలానే ఉండిద్దని చెప్పి అనుకుంటున్నా, లేకపోతే మన విభేదాలు వస్తాయా? విభేదాలు ఏముండవండి, ఏదైనా ఉన్నా కూడా సమర్థించుకునే శక్తి బలం వాళ్ళ కాడ ఉందండి. 29లో మళ్ళీ గెలుస్తారా మరి? గెలవచ్చు సార్, ఈ పథకాలను బట్టి గెలుస్తారు. మంచి మంచి పనులు చేస్తున్నారు. పథకాలు అమలు చేస్తేనే గెలుస్తారా, అమలు చేయకపోయినా గెలుస్తారా? అమలు చేస్తారండి, కొన్ని బాకీలు ఉన్నాయి కదా, దానిలో నుంచి బయటికి రావాలి సార్, గెలుస్తారండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన నచ్చిందా మీకు? ఇప్పుడు పర్వాలేదు, ఇంకా మంచిగా చేయాలని ఉంది మాకు. ఇంకా మంచిగా అంటే ఏం చేయాలంటారు? కొంచెం లేబర్ వాళ్ళం కదా, మాకు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అవి కొంచెం మమ్మల్ని కనిపెట్టి చూస్తే చాలు. అంటే పథకాలు అవి కావాలా మీకు? పథకాలు ఏమున్నాయి ఇప్పుడు వాళ్ళు అమలు పరిచిన పథకాలు మాకు ఇచ్చేస్తే సరిపోదు. ఇంకా గొప్ప మాకు అక్కర్లేదు, అది మాకు చాలదు. అమరావతి గురించి తెలుసమ్మా మీకు? అమరావతి కంప్లీట్ ఏదవుతుంది అనుకుంటున్నారా? మొన్న వెళ్ళాము అక్కడికి కూడా. అయితే 3 ఏళ్లలో అవ్వాలనే కోరుకుంటాం. చేస్తారని చెప్పి అనుకుంటున్నారా? చేస్తారు. ఏందంతా గట్టి నమ్మకం ఏంది మీకు చంద్రబాబు పైన? చంద్రబాబు నాయుడు కాదు, వచ్చిన వాళ్ళు ఎవరైనా మంచి చేయాలనే కోరుకుంటున్నాం అంతే. ఏమో ఒకవేళ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అమరావతి ఉండిద్ది అంటారా, లేకపోతే తీసేస్తారంటారా? తీసేయటం జరగదు, ఎవరు వచ్చినా వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. బాగుందంటే ఏమేమి నచ్చినాయి మీకు? మాకు పింఛన్లు ఇవ్వటం బాగుంది. మరి 2 లక్షలు లోన్లు వచ్చినాయి, అవి బాగుంది. నిరుద్యోగ వృత్తి డిగ్రీ చదివితే ఇస్తామంటున్నారు, అవి బాగుంది. ఆ పథకాలన్నీ బాగున్నాయండి. పథకాలు ఇంకా పూర్తి స్థాయిలో మహిళలకు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు కదా, ఏమైనా వ్యతిరేకత ఉందా మీ దాంట్లో? లేదండి, ఏం లేదు. చేస్తారు, నిదానం 1 by 1 చేసుకుంటూ వస్తారు, ఒకసారి అవ్వదు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చేయరు, ఎగ్గొడతారని చెప్పి అంటున్నారు, అలా అనుకుంటున్నారు మీరేమైనా? లేదండి, మాకు ఎప్పుడు చంద్రబాబు గారు అంటే మాకు గౌరవమేనండి. మా చిన్నప్పటి నుంచి మాకు గౌరవం. 11 నెలల్లో మీరు అనుకున్నది చాలా వరకు చేశారంటారు, మరి చేశారండి, చేశారు. చేస్తారని చెప్పి అనుకుంటున్నారు మరి ఫ్యూచర్లో? చేస్తారు. అమరావతి సంగతి ఏంటండి మరి? అమరావతి కంప్లీట్ అవుతుంది ఈ టర్మ్లో? చేస్తారు. 3 ఏళ్ళు అవుతుందని చెప్పి అంటున్నారు, 3 ఏళ్ళు అవుతుందా? అయిద్ది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చి 11 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందండి పరిపాలన? బాగానే ఉందా? బాగానే ఉంది, ఇప్పటి వరకు బాగానే ఉంది, బాగా జరుగుతుంది. బాగానే ఉందని చెప్పి అంటున్నారు. ఏమేమి బాగా నచ్చినాయి మీకు? ఏమేమి రోడ్లు పోతున్నాడు, మరి రేపు అమ్మ కూడా వేస్తాను అంటున్నాడు, మరి వీళ్ళకి డబ్బులు వేసేసాడు, పింఛనీ బాగా జరుగుతుంది, అందరికి ఇస్తున్నారు, బాగానే ఉంది పరిపాలన చంద్రబాబు నాయుడు చేసేది. ఈ పథకాలన్నీ కూడా మహిళలకి చాలా ఇచ్చారు కదా, ఆ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏం తీసుకురాలి? సంవత్సరం అవుతున్నా కానీ ఏమైనా వ్యతిరేకత ఉందా మహిళల్లో? ఏమి లేదు, వ్యతిరేకం ఏమి లేదు, కాకపోతే చేస్తున్నాడు, వేస్తానని చెప్తున్నాడు, చేస్తారు అని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చేయరు, గాలికి వదిలేస్తారు, పసుపు కుంకుమ లాగా లాస్ట్లో అమలు చేస్తారని చెప్పి అంటున్నారు, అలా ఏమైనా అనుకుంటున్నారా? అటేం చేయరు, అన్నీ చేస్తారు. చంద్రబాబు నాయుడు అన్ని పెట్టిన పరిపాలన అన్ని కూడా అమలు చేస్తాడు, అందరికి అన్ని సౌకర్యాలు చూస్తాడు. ఫ్రీ బస్ గురించి ఏంటి మరి? ఫ్రీ బస్ కావాలా వద్దా? ఫ్రీ బస్ కావాలనుకుంటున్నాము, మరి రాలేదు, వస్తే అందరం కూడా ఫ్రీ బస్ కోసం ఎదురు చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది పరిపాలన? చాలా బాగుంది పరిపాలన. ఇదివరకు పరిపాలన కంటే ఇప్పుడు సూపర్, మామూలుగా కాదు. ఇదివరకు ఏం నచ్చలేదు కాబట్టి అసలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఇదివరకు ఏం నచ్చలేదు, ఇప్పుడు ఏం నచ్చుతుంది? ఇదివరకు ఏముందండి, అన్ని గంజాయిలు, ఎక్కడ చూసిన కుర్రోళ్ళు, ఇవే కదా జరిగేది. ఇప్పుడు అసలు ఎక్కడ చూడటానికి కూడా ఎక్కడ లేరు. అసలు మా వీధిలో అయితే ఎప్పుడు జనం వాళ్ళే ఎక్కువ శాతం. ఇప్పుడు అక్కడ అసలు అంతా తగ్గిపోయారు, జనమే లేరు అసలు. పిల్లలు ఎక్కడ చూసినా కుర్రోళ్ళు, కాలేజీలకు వెళ్ళకోకుండా, ఇంట్లో మాట అనుకోకుండా, వ్యసనాలకు ఇదైపోయి బాగా పాలన మాత్రం చాలా బాగుంది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కీలకమైన అంశం ఏంటంటే సూపర్ 6 పథకాలు. సూపర్ 6 మరి ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా, మహిళల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? ఏం వ్యతిరేకత లేదు. అంటే ఇదివరకు ప్రభుత్వం కొంచెం అప్పుల పాలైంది కదా, దానికి తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా ఇస్తారులే అనుకోండి. తెలుసుకుంటున్నారా లేకపోతే చివాట్లు పెడుతున్నారా? చివాట్లు ఏం పెడతలేదు, వాళ్ళు ఇస్తారులే, వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ప్రభుత్వం డబ్బు లేదు కదా అని చెప్పి అనుకుంటున్నారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ వెల్. వెరీ వెల్. ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం, అందుకని ఇటు వీధికి అనుభవిస్తున్నాం కదా, అందుకని. గతంలో బాగాలేదా మరి? బాగుంది. గతంలో బాగుంది. బాగుంది. జగన్ హయాంలో బాగుందా? బాగుంది. ఇది అంతకన్నా బాగుంది. అంతకన్నా బాగుందా? రెండు బాగున్నాయా మరి అయితే? మరి ఎందుకు జగన్ ఓడిపోయినట్టు బాగున్నప్పుడు? అది నన్ను అడిగే ప్రశ్న కాదు. మీరు కూడా ఓటరే కదా? ఓటరే, కానీ అందరితో పాటు నేను ఒకదాన్ని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చాలా హామీలు ఇచ్చారు కదా సూపర్ 6 అని చెప్పి, మరి ఇంకా అమలు చేయలేదు. మహిళల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? మహిళల వ్యతిరేకత అందరూ ఎలా ఒకటే రీతిగా ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు, కొంతమంది అటు ఉంటారు. అది చాలా ఆలోచించి చెప్తున్నారే సమాధానం. చెప్పపోతే ఇంకో రీతిగా ఉంటుంది. ఇంకోటమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో రాజధాని కట్టి తీరుతామని చెప్పన్నారు. 3 ఏళ్ళు అయిద్దంటారా? అవదు. అవుదా? అవదు. అవుదా? మరి 5 ఏళ్ళలో అయిద్దా? పాసిబుల్ అవుతుంది. అంటే రాజధాని ప్రాంతం కదా, ఇక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి, ఉపాధి కూడా బాగా దొరుకుతుంది అంటున్నారు. దొరకట్లేదా? ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటలా. అది అదే తల్లి వందనం జూన్కి వేస్తాను అన్నారు, అవి కూడా పర్లేదు. ఈ చంద్రబాబు వచ్చిన కాంచి మాకు ఏ పెన్షన్లు కానీ ఏ పనులు కూడా మాకు ఇబ్బంది అయిపోయింది, తింటాకే ఇబ్బంది అయిపోయింది. అది ఆ స్టోర్ బియ్యం ఒకటి ఎత్తున్నారు. అది మా అసైన్మెంట్ మా పిల్లలిద్దరిని హాస్టల్లో వేసా, హాస్టల్లో చదువుకుంటున్నారు ప్రస్తుతానికి. మా పిల్లలు వస్తే వానాకాలం మా పరిస్థితి ఏంటి? పెన్షన్ అన్న వస్తే నా పిల్లలన్నా బతికించుకుంటా, నేను అది ఆలోచిస్తున్నాను. అది పెన్షన్లు పెడతామని చెప్పి అంటున్నారు వచ్చే నెలలో, మరి ఏది రాలేదుగా. మేము అప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉంటే మేము బుక్ చేసి ఆన్లైన్లో ఉన్నాయి, కానీ ఈ 2 నెలలు కానీ జూన్కి కానీ జూలైకి కానీ అంటున్నారు. ఏది జూన్ జూలై, ఈ జూను మరి ఎప్పుడు వస్తాయని గ్యారెంటీ ఉంది? అది చేస్తారని గ్యారెంటీ లేదా మరి మీకు? లేదు, మాకు చేస్తారని గ్యారెంటీ ఉంటేనే ఈసారి గెలిపిస్తాం. అదేంటి 11 నెలలోనే గ్యారెంటీ పోయిందా మీకు? మాకు మరి ఇబ్బంది అయిపోయింది, వానలు పడితే పనులు ఉంటలా ఏముంటలా. ఇంకా అది ఎలా ఉన్నాయి పనులు? ఇప్పుడు బాగానే ఉన్నాయా? పనులు ఏం బాగుండి తీసేస్తున్నాడు అని అంటున్నారుగా. మేమేం పొలాలు ఉండేవాళ్ళేం బాగుపడ్డారు, పొలాలు లేని వాళ్ళు మీకు పనులు బాటం అయిపోతుంది. రాజధాని ప్రాంతం మీకు భూమి ఉందా? మాకు లేదు. భూమి లేదు, పనికి పోవటమే కష్టపడతాయి. రాజధానికి ఇప్పుడు మళ్ళీ అదనంగా కావాలి భూమి అని చెప్పి అంటున్నారంట. ఏంది మరి ఇస్తున్నారు అక్కడ రైతులు? ఏం తెలుసా, ఎత్తనారే, మనకేం తెలుసు, నాకేం తెలుసు. ఈ ఊరోళ్ళే కదా మొత్తం. మా ఊరోళ్ళు అంటే నాకేం తెలుసు, నేను పోయేదాన్ని పెట్టేదాన్ని. అమరావతి పనులు ఏమైనా పురోగతి కనిపించిందా 11 నెలల కాలంలో నీకు? నేను కనిపించలే. అంటే ఏమైనా చేసినట్టు పనులు ఏం కనిపించలేదా? అదేంటి నేను మొత్తం చేస్తున్నారని చెప్పి అంటున్నారే. అంటున్నారా? ఏం తెలియదయ్యా. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా, ఈ 11 నెలల కాలంలో ఏమైనా బాగా చేస్తున్నారు ఆయన? ఏం చేసాడు మరి? ఏం పథకాలు కూడా పెట్టలేదుగా. పథకాలు కావాలా? 1500 ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు అని అన్నారుగా. పథకాలు అయితే ఇవ్వట్లేదు అంటావు, దానివల్ల వ్యతిరేకత ఉందా? వ్యతిరేకం ఏముందలే, దానికి ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. అలానే అనుకుంటారా లేకపోతే మళ్ళీ ఓట్లప్పుడు తిరకాసు చేస్తారేమో. బస్సు వచ్చిందయ్యా. కట్ట నాగరత్నం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు పూల వ్యాపారం? నేనా 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి బాగానే సాగుతుందా ఇప్పుడు? ఏం సాగడం నాన్న, సాగితే బండి, సాగపోతే మొండి. పేరు ఉంటే అయ్యిద్ది, లేకపోతే పారేయటమే. సరే అమ్మా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన బాగానే ఉందా మరి? పరిపాలన బాగానే ఉందిలే. ఉన్నాయి లేని వాళ్ళేమో ఇది అవుతున్నారు, లేని వాళ్ళకి న్యాయం చేయాలిగా అయ్యా. అంటే పథకాలు ఇవ్వాలంటావా? ఇవ్వాలి. ఏదైనా నాకు వ్యాపారంకి ఇది అద్దె, మరి నాకు వ్యాపారంకి ఏమైనా చూపించాలి కదా దారి. చిన్న చిన్న లోన్లు ఇస్తే బాగుంటుంది అంటావు. ఎన్నేళ్ళు నీకు? నాకా 56. 56 అంటే 55 ఏళ్ళకి ఏదో పెన్షన్ పెడతా అన్నారే. పెట్టట్లేదు. అప్లై చేసావా ఏమైనా? చేశాను కరాల. మా ఆయన చచ్చిపోయే సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వంలో చనిపోయారు. లేదు లేదు, ఈయన ఎక్కేటప్పుడు ఆయన దిగేటప్పుడు ఓట్లు పెట్టారు చూడు, అప్పుడే వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు 10,000. మా ఆయన శవం చూసి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు సరే ఇప్పటికైతే వాళ్ళు బాగానే చేస్తున్నారంటావా? బాగానే చేస్తున్నారు, కానీ కొద్దిగా పెన్షన్ కూడా ఇస్తే మంచిదంట. అంతే. జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా?
ఏమో నాకు తెలియదు నాన్న ఆ సంగతి నాకు తెలియదు. సరే అమ్మా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. బాగానే ఉందా? ఏం బాగా నచ్చింది మీకు? ఏం బాగుందంటే చేపిస్తారు ఎట్లా అట్లా పనులు. పెన్షన్ వచ్చిద్దా నీకు? చేపిస్తారు కానీ డబ్బులే. పెన్షన్ వచ్చిద్దా నీకు? ఎంత వస్తుంది? 4000. అందుకని నచ్చిందా నీ పరిపాలన? నచ్చేది ఉంది, ఎప్పటికప్పటికే నచ్చటం. ఏదో చెప్తున్నావు ఇందాక. ఏం తప్పదు కండి, నచ్చేదే ఉంది. నచ్చేదంటే వాళ్ళు చేసే పనులు మీకు నచ్చాలి కదా. కొంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చేసే పనులు నచ్చలేదని చెప్పి ఓడించారని చెప్పి అంటున్నారు. అలా ఉంటాయి కదా, నచ్చడం నచ్చకపోవడం అంటూ. జగన్ ప్రభుత్వం బాగుంది. జగన్ ప్రభుత్వం బాగుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? జగన్ ప్రభుత్వం కూడా కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అనుకుని అన్నీ చేస్తాడు. కొంత టైం పట్టింది చేయటానికి, ఏ పని అని చేస్తాడు, అన్ని పళ్ళు అయిపోతాయి. ఎంత టైం? 11 నెలలు అయింది కదా, ఇంకెంత టైం కావాలి? ఇది కోలుకోవాలి, కొద్దిగా కోలుకుంటూ వాళ్ళు కోలుకోవాలి కదా, మరి అన్నీ చూసుకోవాలి, సరి చేసుకోవాలి, కోలుకోవాలి, అన్నీ అయిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పక్కన, ఆయన చేస్తాడు. ఆయన చేయకపోయినా ఆయన ఏం చేస్తాడు, జెడ్పీటీసీ సీఎం చేస్తాడు. ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు. ఆయన కాకపోయినా ఏనైనా చేస్తాడు. మొత్తం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అమ్మటే ఆయనకి ఇంకేం కాదు. పవన్ కళ్యాణ్ బాబు గారు ఇద్దరు కలిసి అన్ని పనులు చేస్తారు. అమరావతి కూడా అయిపోద్ది. అమరావతి కూడా అయిపోద్దా? 3 ఏళ్ళు అంటున్నా, 3 ఏళ్ళు అయిద్దా? వాళ్ళు దిగే లోపల అయిపోద్ది. బాగుందా? ఈ ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వం బాగుందని చెప్పి అంటున్నారు. ఏ పనులు బాగా నచ్చినాయి మీకు? అన్ని బాగానే చేస్తున్నారు. అన్ని అంటే కొన్ని చెప్తారా, ఏమేం చేశారు? కొన్ని ఉంది, రోడ్లు చేస్తున్నారు, మరి ఇంకా లోన్లు కూడా ఇస్తా ఉన్నారు. లోన్లు? ఏ లోన్లు? డోక్రా లోన్లు? డోక్రా లోన్లు ఇస్తున్నారు. ఇంకా ఈ ఇళ్ల పథకాలు కూడా ఇస్తున్నారు. ఈ మొత్తం గతంలో కూడా ఇచ్చారు కదా, డోక్రా లోన్లు కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు. ఈ చంద్రబాబు వచ్చినాక అన్ని వచ్చింది. అంతమంది ఎవరు ఇవ్వలేదు మాకు. జగన్ టైంలో ఇవ్వలేదు? ఏమీ లేదు. ఏమో నేను అన్ని లక్షల మందికి పట్టాలు ఇచ్చాను, ఇళ్ల పట్టాలు ఇచ్చాను అని చెప్పి అన్నాడు కదా. నాకు లేదు, తెలుస్తాను మరి నాకు లేదు. ఇప్పుడు మరి ఇచ్చారా? నాకు లేదు. ఇప్పుడు కూడా లేదా? ఇప్పుడు కూడా ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు మీకు గట్టిగా పెట్టలేదు. మేము ఇంకా టైం ఉంది అంటున్నారు కదా, అయితే ఇస్తాడు. ఈసారి మరి ఇస్తారంటారా? మీకు వచ్చింది ఈసారి? మాకు ఇప్పుడు ఆయన వచ్చినాకే నాకు పింఛన్ వచ్చింది, వృద్ధా పింఛన్ వచ్చింది. నాకు వచ్చినాకే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు రాలా. రాసాను 4-5 సార్లు రాసినా కానీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఎమ్మటే 1 నెలలోనే ఎమ్మటే వచ్చేసింది నాకు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా ఓవరాల్గా బాగానే ఉన్నాయి, కానీ ఇంక ఎక్స్ట్రా భూములు తీసుకోవడం అనేది కరెక్ట్ అయిన నిర్ణయం కాదని మేము అనుకుంటున్నాం. రాజధానికి సంబంధించి ఏదైతే భూసేకరణ ఇప్పుడు కావాలంటున్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ ప్రజలు. వ్యతిరేకించడం అని కాదు, ఎందుకంటే ఈ తీసుకున్న భూములన్నింటినీ డెవలప్మెంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ కావాలి కాబట్టి తీసుకున్న తప్పలేదు. ఇప్పుడు తీసుకోవడం అనేది ముందు ఇచ్చిన రైతులకే ఇంతవరకు ఫ్లాట్స్ ఇవ్వాలి. ఫ్లాట్స్ అంటే పేపర్ల మీద ఉన్నాయి కానీ పొజిషన్లోకి వెళ్ళలేరు. అలాంటివన్నీ కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అది మీరు కూడా ఉన్నారా దాంట్లో, రాజధాని రైతుల్లో? ఉన్నామండి. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 6 ఎకరం ఇచ్చాం. ఎస్ఎల్కి ఎన్ని ఉంటాయండి? ఎకరం 6 ఎకరము 30 సెంట్లు ఉంటేనే ఎక్కువ. మీకు మరి ప్లాట్ అలాట్ చేయడం జరిగిందా? జరిగిందండి. ఎంత ఇచ్చారు? అది 6 ఎకరానికి వచ్చేటప్పటికి 500 గజాలు వచ్చినాయి. 500 గజాలు. అవును. సో ఎప్పుడు ఇచ్చారు ఇది? మేము 2015లోనే ఇచ్చాం. 15లోనే ఇచ్చారు? 15లో ఇచ్చాం. ప్లాట్లు కూడా వచ్చినాయి. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయం? వ్యవసాయం లేదు కదండి, రాజధానికి కింద పోయింది. రాజధానికి ఇచ్చేసారా? ఎన్ని ఎకరాలు ఇచ్చారు? మేము 6 ఎకరం. 6 ఎకరం ఇచ్చారు. సో రాజధానికి సంబంధించి రైతు కాబట్టి రాజధానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా మరి? అడగండి, నాకు తెలిసిన వరకు చెప్తాం. రాజధానికి సంబంధించి ఇప్పుడు మీరైతే భూములు ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఏమైనా మీకు ప్రభుత్వం నుంచి ఫలాలు ఏమైనా వచ్చినాయా మీకు? ప్లాట్ వచ్చింది. ప్లాట్ వచ్చిందా? ఇచ్చారా ప్లాట్? ఎంత మొత్తంలో ఇచ్చారు? అంటే అప్పుడు మనకి ఎకరానికి వచ్చి 25 సెంట్లు. ఎకరానికి 12.5 సెంట్లు. 12.5 సెంట్లు. ఎప్పుడు ఇచ్చారు ఇది? మేము 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతాం. మళ్ళీ మీకు ఇది రాజధానికి సంబంధించి వాళ్ళు ఉపాధి కోల్పోయారని చెప్పి పెన్షన్ లాంటిది ఏదో ఇచ్చారంట కదా, కౌలు డబ్బులు ఏదో అంటే ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? ఎకరానికి 70,000 దాకా. 70,000 ఇస్తున్నారు. గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? అంటే పెంచుకుంటూ వచ్చారుగా. ఇప్పుడు రాజధానికి ఈ భూమి సరిపోదు, ఇంకా భూమి కావాలంటున్నారు. దాన్ని మరి మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? వ్యతిరేకియాలండి. వ్యతిరేకియాలా? ఎందుకంటారు? 40,000 ఎకరం ఇచ్చాం కదా, దీన్ని బాగా చేసినా బయట సాలపోతుంది. మరి వ్యతిరేకంగా అది కూడా వస్తే ఒకేసారి డెవలప్ చేద్దామని చెప్పి ఆయన కూర్చున్నారు. మరి ఎట్లా చేస్తామండి? ఇప్పుడు తోడి గింజలు తినేవాళ్ళు మాండి పెడితే తింటాము. తోడి తిన్నాక తర్వాత మిగిలింటే పెట్టాలా, దీన్ని పూర్తి చేయాలిగా. అది తప్పండి. ఇది బాగానే చేసుకుంటున్నాడే కానీ ఇది తప్పు. ఏం చేస్తూ ఉంటారు? టాపీ పని, కూలి 4 పని చేసుకుంటుంటా. ఎంత నడుస్తుంది కూలి?
కూలా 900 అట్లా. ఎండాకాలంలో దొరుకుతున్నాయి మరి పనులు? పర్వాలా బాగానే ఉన్నాయి, చేయగలుగుతున్నారా? అట్ట ఎండలో మధ్యాహ్నం దాకా చేస్తున్నాం. ఏ టైంకి వెళ్తున్నారు? పొద్దున 6కి వెళ్ళి 1 గంట దాకా చేసి వచ్చేసారు. సరే పెద్దనా, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పనులు బాగున్నాయా లేకపోతే ఇంతకుముందు పనులు బాగున్నాయా? కూటమి ప్రభుత్వం వచ్చాకే బాగున్నాయి. ఎందుకు బాగున్నాయి అంటారు? ఎందుకు బాగున్నాయంటే ఇనుము, సిమెంటు, ఇసుక అంతా తగ్గింది రేటు, ఇసుక ఉచితంగా వస్తుంది. అదిగాక రాజధాని ఇక్కడ ప్రారంభమైంది, పనులు ఉన్నాయి బాగున్నాయి. అదిగాక సంక్షేమ పథకాలు కొద్దిగా వెనక ముందుగా ఇచ్చిపోయినా అసలు అప్పు చేసి అప్పు కూడా పెట్టాకంటే అసలు అప్పు చేయకోకుండా ఉన్నదానిలో బడ్జెట్లో సంక్షేమ పథకాలు వేసడం నాకు నచ్చిన పద్ధతి. అసలు అదే జగన్ ఉన్నట్టయితే ఈ వాడికి జెండా ఎత్తాల్సి వచ్చేది, పక్క రాష్ట్రాలకు వలసలు అల్లాల్సి వచ్చేది. ఆ పరిస్థితి లేకపోకుండా మన రాష్ట్రంలో మనమే బతికే పరిస్థితి ఇప్పుడు ఉంది. అందుకు ఆనందంగా ఉంది నాకు. అది గతంలో కంటే ఇప్పుడు బాగానే ఉన్న పనులు. ఇసుక బాగా ఫ్రీగా వస్తుంది, ఇసుక బాగా దొరుకుతుంది. ఈ బిల్డింగ్లు కూడా బాగా కడుతున్నారు, బాగా పని వర్క్ బాగా జరుగుతుంది. అంటే ఇది రాజధాని ప్రాంతం కదా, ఇది మొత్తం కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది మొత్తం బాగా శరవేగంగా సాగుతుందా? కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ద్వారా ఉంది, ప్రైవేట్గా కూడా బాగానే జరుగుతుంది. అమరావతి రాజధాని ఇక్కడ కడతాం 3 ఏళ్ళలో అని చెప్పి అంటున్నారు కదా, ఆ ఛాయలు కనిపిస్తున్నాయి మీకు? అంటే త్వరితగతిన కట్టడాలు మొత్తం కనిపిస్తున్నాయి ఏమైనా? ఆ సైడ్ పోతే బాగా పనులు బాగా చురుగ్గా సాగుతున్నట్లు అనిపిస్తున్నాయి. మట్టి పనులు అన్నీ బాగానే సాగుతున్నాయి. ఇసుక ఎంత నడుస్తుంది ఇప్పుడు? ఇసుక 2000 అన్న, 2000 ట్రక్ 2000 ఫ్రీ ఇసుక, కాకపోతే తోలుగా మనకు ఛార్జీలు తప్ప ఏం లేవు. మన ఫౌండేషన్కి కూడా మట్టి ఎక్కువ రేట్ అని ఇసుకే వేస్తున్నారు. ఫౌండేషన్ ఇసుకే వేస్తాం. గతంలో ఎలా వేసేవారు? గతంలో ఇసుక దొరకదు కదా, మట్టి దొరుకుతుంది. ఏది వేస్తే బాగుంటుంది? ఫౌండేషన్ మట్టే బాగుంటుంది సార్, ఎర్రమట్టే బాగుంటుంది. పనులు ఎలా ఉన్నాయండి ఇప్పుడు? ఇప్పుడు పనులు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇసుక కూడా రేట్ తక్కువగానే ఉంది. కాకపోతే ఏంటంటే రాజధాని ఏరియా కదా, బాగానే ఉండే పనులు. రాజధాని అనేది శరవేగంగా జరుగుతున్నాయి పనులు చూస్తున్నారా మీరు? శరవేగంగానే జరుగుతున్నాయి, బాగానే ఉంది. మొత్తం అన్ని చెట్లు గిట్లు మొత్తం అదంతా వేగంగానే జరుగుతుంది. కుక్కలైన్లు పెట్టించి మొత్తం అదంతా తీసేసి మొత్తంగానే వేగంగానే జరుగుతుంది. అంటే క్లియరెన్స్ ఒక్కటే చేస్తున్నారు, మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు? కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని వర్క్లు నవలూరు అటు రాజధాని ఏరియాలో కొన్ని జరుగుతున్నాయి. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఫౌండేషన్లు అయ్యి ఇప్పుడిప్పుడే వేతనం అన్నీ వెళ్తానే ఉన్నాం వర్క్లకి. కొన్ని ఊళ్ళల్లో ఊరు బయట కొన్ని కాలనీలాగా కొన్ని కడుతున్నారు. ఎవరికి వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. బాగానే ఉంది వర్క్. ఇప్పుడైతే పనులు బాగానే జరుగుతున్నాయంట. పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి. కొన్ని వర్క్లు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఫౌండేషన్ వరకే, ఇప్పుడు పునాదుల వరకే ఇదైనాయి. ఇప్పుడుగా ఇసుక కూడా రేటు తక్కువగానే ఉంది. ఇసుక కూడా బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. అన్ని చెట్లన్నీ కొట్టేసి మొత్తం ఇది చేస్తున్నారు. రాజధాని మొత్తం ఇదివరకు అడవిలాగా తయారైంది, మొత్తం క్లియరెన్స్ చేశారు. అది మొత్తంగా 3 ఏళ్ళలో అయిద్దంటావు? అది కష్టంగానే ఉండదేమో. పనులు ఎలా ఉన్నాయండి ఇప్పుడు? పనులు అతను వచ్చిన కాంచి జగన్ గారు ఉన్నప్పుడు ఒక ట్రక్ వచ్చేసి 8,000 రూపాయలు అమ్మారండి. అంతా దుర్మార్గమే. పని చేసిన వాళ్ళు లేరు. కావాలంటే ఫ్రెండ్ మేసులు కానీ రాడు బెండింగ్ వల్ల కానీ ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. అతను వచ్చినా నాన్న ఇబ్బంది పడ్డాం 3 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అది దిగే ముందే కొద్దిగా పనులు చేసుకున్నాం. దేనికి చేస్తామంటే అతనికి ఓట్లు పడాలి కాబట్టి. తను కూడా ఏమనుకున్నాడంటే నాకు తప్పదు, నాకు వేస్తారు, నేను ఎటానా గెలవగలను, పోయినసారి గెలిచాను, ఈసారి కూడా నాకు క్యాట్టి అనుకున్నాడే కానీ ప్రజలకి ఇలా చేసాం, ఇలా నడిచారు, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ సుఖాలు అనేది ఇంతవరకు ఆయన 5 ఏళ్లలో ఎక్కడ కూడా మీటింగ్ పెట్టిందే లేదు. మా మంచి చెడు కనుక్కుంది లేదు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, మాకు ఇది సార్, మాకు ఇది ప్రాబ్లం అంటే ఏ ఏరియాకి ఇబ్బంది ఉంది, ఆ ఏరియాకి రోడ్లు లేవా, రోడ్లు పంపు కావాలా, పంపు నిర్వహిస్తున్నారు. 3 పార్టీలు కలిసిన 3 పార్టీ మద్దతు ఇచ్చిందంటే, ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడంటే ఆయన రీజన్ నచ్చబట్టేగా. మొన్నటిదాకా జగన్ ఏకాడుగా, ఎవరు పవన్ కళ్యాణ్ ఏకాడు, అందరూ ఎక్కిన వాళ్ళే. మొన్నటిదాకా అసలు ఇక్కడ దాకా ఎందుకండి, మొన్న ఏం చేశాడు, అతను పదవులు ఉన్నప్పుడు చంద్రబాబుని ఏకాడా లేదా? అంత పెద్ద అతను కూడా కన్నీళ్ళు పెట్టించాడు. దేని శాతం పెట్టగలిగాడు? అతను రౌడీ రాజకీయం. అతని రీజన్ అనేది మాకు నచ్చదు. పక్కా టీడీపీ అండి. ఇక్కడ 85% టీడీపీ. సారు వాళ్ళ సీఎం గారు సారు రైతు భరోసా వదలండి సార్. ఆయన చాలా సంవత్సరం అయింది సార్.
అందరూ బాగుపడతాం. ఇంతవరకు వదిలేస్తారు. మోడీ డబ్బులు వదిలేడే కానీ 2000 రైతులు కష్టపడుతున్నాం. లేబర్ మొత్తం వచ్చాం, మంగళగిరికి వచ్చాం చూడు, ఇంత ఇచ్చలోడి అయిపోయింది. చంద్రబాబు లోకేష్ బాబు గారు అంత ఇల్లు సారు, రాజ్యాలపై రాళ్ళు తగ్గకూడదు, వదలండి సార్, రైతు భరోసా వదలాలా. సతీష్ గారు పనులు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు బాగానే ఉన్నాయా? పనులు తక్కువ. ఏం పని చేస్తూ ఉంటారు మీరు? మోటా పని. పనులు తక్కువ. ఎందుకు తక్కువ అయినాయి అంటారు? ఇది తక్కువ, దాని ప్రాబ్లం చెప్పలేము. అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలా ఉందా, లేకపోతే ఇంత ముందు కూడా అలానే ఉందా? అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే ఉంది, అది వరకు రాజధాని. ఇప్పుడు చంద్రబాబు పనులు తక్కువ కదా. పనులు తక్కువ. ఇప్పుడు 2 పూటల పనికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు 1 పూట కూడా దొరకదు. ఎందుకు తగ్గినాయి పనులు మరి? అంటే కారణాలు ఉంటాయి కదా వాటికి. కారణాలంటే మాకు కానీ తెలుసాం. సరే అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? పాలన కొంచెం అట్లాగే అట్లాగే అంటే మీడియంగా ఉందండి, కొంచెం మీడియంగా ఉంది. మరి జగన్ హయాంలో బాగుందంటారా? జగన్ హయాంలో అప్పుడు కూడా ఏం బాగా. అంటే రాజధాని ప్రాంతంలో కాబట్టి ఇప్పుడు పనులు ఎక్కువగా వచ్చినాయా, లేకపోతే? అట్లనేం కాదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు డైలీగా పనికి పోయేవాళ్ళు డైలీకి పోతారు, లేని వాళ్ళు ఏంటంటే మామూలుగా డైలీ ఎట్టిపోతుంటారు. డబ్బులు ఎగ్గొట్టేది అయితే ఎవరు చేయటం ఇప్పుడు, ఏ మేస్త్రి కూడా డబ్బులు ఎగ్గొట్టరా. జగన్ హయాంలో పనులు బాగానే ఉన్నాయా మరి? బాగానే ఉన్నాయి. అప్పుడు కూడా బాగానే ఉన్నాయి. ఏమో అప్పుడు ఇసుక ఆపేశారు అది ఇది అని చెప్పి అన్నారు కదా. అంటే 2 నెలలు అప్పుడు కొద్దిగా కష్టమైపోయిందిలే, తర్వాత మామూలుగా నడుస్తుంది కదండి. ఇప్పుడు తర్వాత ఇసుక ఆపేసినారని వాళ్ళు అన్నారు. ఇప్పుడు మా ఈయన వచ్చింది కదా చంద్రబాబు, ఆ రోజు కూడా ఆపేసారు కదా, బాగానే ఉంది పని. ఇసుక ఎంత నడుస్తుంది ఇప్పుడు ట్రక్కు? అది తెలీదా? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువేనా ఎక్కువ ఉంటారా? పర్లేదనా, పనులు అయితే బాగానే జరుగుతున్నాయి అంటారు. రాజధాని ప్రాంతంలో ఎలా జరుగుతున్నాయి పనులు? బాగానే ఉంది. బాగానే ఉన్నాయా? వెళ్తా ఉన్నారు ఆడికి కూడా? మొన్న 3 రోజులే కదా పోయింది, ఇబ్బంది ఏం లేదు, డబ్బులు కాడ ఇబ్బంది ఏం లేదు. 3 ఏళ్ళలో అయిద్దంటావా రాజధాని? 3 ఏళ్ళు అని చెప్పి అంటున్నారు, 3 ఏళ్ళలో కడతామంటున్నారు. అవుదవుదు. ఎన్ని ఏళ్ళు పట్టిద్దంటావు? అది ఆ పని చూస్తేనే అర్థం కాలేదు నాకు. ఇంకా నేను ఒక రోజు పోయినాడు ఈ పనికి, అది ఆడవద్దు నువ్వు. ఇప్పుడు స్టార్ట్ కూడా అవ్వదు ఇంకా. అసలు ఇప్పుడు స్టార్ట్ అయిందంటావా? స్టార్ట్ అయింది పని, ఒక రోజు పోయినాడు ఈ పనికి, అది ఇప్పుడు ఆడవద్దు. కమ్సేకం అవి ఆ ప్రాక్టీస్ అవ్వే లోపల కమ్సేకం 2 సంవత్సరాలు పట్టుద్ది ఆ పని. ఇది పట్టాలు ఎక్కడానికి. మరి పూర్తి స్థాయిలో కట్టాలంటే ఎన్ని ఏళ్ళు పట్టిద్ది అంటావు? అది మనకు అంటే ఉండేది కదా 5 ఏళ్ళు 10 ఏళ్ళు చెప్పలేము చేస్తూ ఉంటారు. తాపీ పని మేస్త్రియా లేకపోతే కూలి మనిషి కానీ చేస్తూ ఉంటారు. ఎలా ఉన్నాయి పనులు ఇప్పుడు? బాగానే ఉన్నాయా? పనులు లేవు, పనులు లేక అల్లాడుతున్నాం. పనులు లేవా? అదేంటి ఇసుక బాగానే జరుగుతుందిగా? జరుగుతున్నాయి కానీ పనులు కావద్దు, ఏమి లేవు. ఆ ధరలు బట్టి కట్టించుకున్నాడు కావాలిగా. ధరలు బాగా పెరిగిపోయినాయా? కూలీలు జాచి అయిపోయా. కూలీ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 750. 750 కాకపోతే అరాకొరగా దొరుకుతున్నాయి పనులు అంతే. ఒక రోజు ఉంటే 3 నాలుగులే. అమరావతి ప్రాంతం కదా ఇది మొత్తం కూడా, రాజధాని ప్రాంతము. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పనులు ఎలా జరుగుతున్నాయి? పర్వాలేదు, నడుస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో స్టార్ట్ అయినట్టేనా, లేకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఏం అవ్వలేదండి, సంవత్సరం అయినా కానీ పూర్తిగా ఏం లేదు. ఉన్నవాడికి ఉంది పని, లేనివాడికి లేనట్లే ఉంది. లేదు నా గడుగు నిండిందని చెప్తున్నాం కదా, అలాగే ఉంటుంది. 3 ఏళ్ళలో అయిద్దా మరి అమరావతి? చేస్తానంటున్నాడుగా బాబు గారు, చేస్తే అవుద్ది. అయిద్దా 3 ఏళ్లలో? చేస్తే అవుద్దండి. దొంగ బూడిద రాసుకుంటే ఏముంటుంది? ఏముండదుగా, చేస్తే అవుద్ది. ఈ సూపర్ 6 హామీలు అమలయ్యాయా ఏమైనా మీకు? చండాలంగా ఇప్పుడు దాకా ఏమి ఇచ్చాడండి? గ్యాసు సంవత్సరం అయింది, గ్యాస్ బండ్లు రాలా? సంవత్సరానికి 3 బండ్లు. ఈయన గారు ఎక్కి ఎంతకాలం అయింది? 1 నెల వేసాడు. దాని తర్వాత గ్యాస్ బండ డబ్బులు ఇప్పటికి 2వ విడత తీసుకున్న 3వ విడత ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలిగా. అది ఫ్రీ బస్ అన్నాడు. ప్రతి ఇంటికి ఏమన్నాడు? 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి 15,000 చొప్పున, 3 పిల్లలు ఉంటే 45 ఇస్తాను. ఈ మాటలు చెప్పడం దొంగ మాటలు.
దొంగ మాటలే కాయి. ఎలా ఉందండి పనులు ఇప్పుడు? పనులు ఉంటున్నాయి, సామాన్యంగా మామూలుగా జరుగుతున్నాయి. కానీ డెవలప్మెంట్ అనేది ఇంకా జరగాల్సి ఉంది. డెవలప్మెంట్ అనేది ఇంకా పూర్తిగా జరగట్లేదు. హామీలు కానీ ఇది కానీ హామీలు కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి, చంద్రబాబు కట్టించిన అపార్ట్మెంట్లు అవి ఓపెన్ చేశాడు. కానీ దానికైనా సదుపాయాలు కానీ మంచినీళ్ళు కానీ ఇంకా చేయాల్సిన ఇది కానీ ఏమీ లేవు. టిట్కో ఇల్లు అద్దెలకి ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు రాకపోక వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అద్దెలకి ఇచ్చుకుంటాం, అమ్ముకుంటాం. ఈ విధంగా చేస్తున్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అది చాలా వరకు సగానికి సగం 190 మంది ఇళ్లలో అద్దెలకు ఇచ్చేసి వాళ్ళు సగం మంది అమ్ముకుంటున్నారు, సగం మంది చేసుకుంటున్నారు. టిట్కో ఇల్లు అభివృద్ధి లేదు అసలు. వాటి గురించి పట్టించుకోవడం లేదు అసలు. అంటే నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదు అవి? లబ్ధిదారులకు వచ్చినాయి, కొంత లబ్ధిదారులకు వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అక్కడ? వాళ్ళు వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, ఇల్లు ఉన్న వాళ్ళకి సగం మందికి వచ్చినాయి, ఇల్లు లేని వాడికి ఎవరికి లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పథకాలు ఏమైనా వచ్చినాయా నీకు? పథకాలు నాకేం పథకాలు కాదు కానీ నాకు పింఛన్ రావాలండి. పింఛన్ రావాలా? రాలేదా? రాలేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంకా కొత్తవి పెట్టలేదు? పెట్టలేదు కాదు, ప్రభుత్వంలో కూడా పెట్టినా కూడా వాళ్ళు మాకు రాలేదండి. ఎందుకు రాలా అప్పుడు? వాళ్ళు ఏదో అంతా వాళ్ళు బ్యాచ్ అయ్యారు, ఆ వాలంటీర్ అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా వాలంటీర్లు ఒకలేయారా? వాళ్ళంతా వాళ్ళే కదా, వాళ్ళు రాయమంటే రాయలేదా? అసలు రాసి అమ్మాయే ఏలంగా మాట్లాడు. ఏమని? నీకు 50 సంవత్సరాలు రేషన్ కార్డు తెమ్మంది నన్ను. అప్పుడు 50 సంవత్సరాలు రేషన్ కార్డు ఆడ తేవాలి నేను? ఆధార్ కార్డులో ఉండిద్ది కదా, ఎన్ని సంవత్సరాలు? అది జీవితే అది కాదు అంటుంది. 50 సంవత్సరాలు రేషన్ కార్డు తెమ్మంది. నేను చదువుకున్నా కాదు, నేను బళ్ళేకి పోవాలి ఇంత మట్టికి. బడి ఆడో పెద్ద కొరపాటు మన లింగంట్లో నేను పుట్టి పెరిగింది. ఆడపోయి పుట్టిన కాదు తెమ్మంది. నా పేరు బాజీ అండి. బాజీ. ఏం చేస్తూ ఉంటారు? టాపీ మేస్త్రి నేను. టాపీ మేస్త్రి. ఎలా ఉన్నాయి పనులు ఇప్పుడు? ఆ పనులు చేయలేకపోతున్నారు, చాలా దిట్టంగా ఉన్నాయి పనులు. ఇసుక ఫ్రీగా ఉంది, ఇసుక ఫ్రీగా వదిలాడు, అందరు పనులు బాగున్నాయి. ఈ అన్నా క్యాంటీన్లు కూడా పెట్టాడు, పని చేసే వాళ్ళు తింటున్నారు. జగన్ టైంలో పనులు బాగున్నాయి, ఇప్పుడు పనులు బాగున్నాయి? అయ్యో అప్పుడు పని చేద్దామని పని లేదు, ఇలా పని దొరుకుతుంది, మందు దొరుకుతుంది అని చక్కగా కాతికొత్తి మంచి మందు వదులుతున్నాడు, మందు అవుతున్నారు, బాగానే ఉంది. కొంతమంది ఇంకా చీపే దొరుకుతుంది, చీప్ ఇంకా నాసి రకం దొరుకుతుందని చెప్పి అంటున్నారు. చెప్తారు, మంచి మందే దొరుకుతుంది. జగన్ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు క్వాలిటీ బాగుందా? క్వాలిటీ బాగుంది. ఇప్పుడు వాళ్ళు కూడా బాగుందని చెప్పుకుంటున్నారు. అది మందు కావాల్సిందేనా పనులు చేసే వాళ్ళకి? మందు కాతికొద్ది మందు లేకపోతే అట్ట అసలు తీసేస్తే పడిపోతారుగా. అది మందు ఒకటానికి అంటావు? మందు కొద్దిగా మెడిసిన్ లాంటిది, అత్తమంది ఆగమని లేదు. ఏదో సాయంత్రం రాగలా పెగ్గేసుకొని పోవాలి, మందు పని చేసేవాళ్ళు. ఉద్యమం లాగా చేయకూడదు అంటావు? వారు ఉద్యమం లాగా తాగకూడదు దాన్ని, ఏదో మన మందు పిల్లలాగా. నా పేరు రామారావు అండి. ఏం చేస్తూ ఉంటారు? సివిల్ వర్క్, స్కప్ వెల్డింగు, తర్వాత ఏదైనా వెల్డింగ్ మొత్తం ఆల్రౌండర్ అన్నమాట. ఎలా సాగుతున్నాయి పనులు? పనులు బాగానే ఉంది. హైదరాబాద్ తగ్గినాయి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్లో తగ్గినాయా? ఎందుకు తగ్గాయి అంటే అక్కడ కొద్దిగా రేవంత్ రెడ్డి చేసింది మాకు హైడ్రా పనుల వల్ల కొద్దిగా ఇది అవుతుందంట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ రాజధాని ఉంది కాబట్టి పనులు సాగుతున్నాయా లేకపోతే ఏంది? రాజధాని ఉంది కాబట్టి సాగుతున్నాయి అంతే. మాది ఈ ఊరు కాదు, మా శ్రీకాకుళం. మాది శ్రీకాకుళం. ఆ నుంచి ఇక్కడికి వచ్చి చేసుకుంటాం. ఎంత నడుస్తుంది కూలి? కూలి మామూలుగా అయితే ఒక రకంగా ఉంది, 1000 రూపాయల నుంచి 800 లాగా ఉంది. రోజు మార్చి రోజు దొరుకుతున్నాయా, రోజు ఉంటున్నాయా పనులు? డైలీ రోజు ఖాళీ ఉండదు. మరి గతంలో లేవా ఇక్కడ పనులు? గతంలో ఇంకా లేవు. గతంలో ఎందుకు లేవు? లేవంటే మరి ఏం చెప్తామో, అందరు రోడ్లో పడ్డారు. గతంలో అయితే లేదు, ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే పర్లేదు అంట. పర్లేదు. సరే, ఇప్పుడు అమరావతి రాజధాని పనులు చేస్తున్నాను చెప్పి అన్నారు కదా, ఎలా సాగుతున్నాయి పనులు? వెళ్ళాను నేను, మా పని చేశాను, వచ్చాను. ఫాస్ట్గా జరుగుతున్నాయా? ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఈ ఫాస్ట్ని బట్టి 3 ఏళ్ళు అయిద్దంటావా? అయిద్దా? సరే, రాజధాని వల్లే నీకు ఇప్పుడు పనులు ఇక్కడ దొరుకుతున్నాయా లేకపోతే ఏంది? రాజధాని వల్ల ఎక్కువ అవుతున్నాయి పనులు మొత్తం బాగా దొరుకుతున్నాయి. రాజధాని ప్రాంతం అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది. అంటే 11 నెలల కాలమైంది కదా అధికారంలోకి వచ్చి,
అక్కడ పనులు ఏ ఏ ఏ విధంగా జరుగుతున్నాయి అంటావు? పర్ల బాగా గట్టిగా జరుగుతున్నాయి. ఇక నుంచి మూవ్ అవుతున్నాయి పనులు. ఏమేం చేశారు ఇప్పుడు దాకా? ఏమేమంటే మనం ఏం చూడలేము, చేస్తున్న వర్క్లు అయితే జరుగుతుంది. వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చూసే ఉంటావు కదా. మనం ఏదో టైల్స్ అవి చేస్తుంటాం, అప్పుడెప్పుడు పోతుంటాం, ఎప్పుడో ఒకసారి జరుగుతున్న వర్క్లు అయితే. 3 ఏళ్ళు అయిద్దా మరి? అయిపోవాలి, చేస్తే అయిపోద్ది, చేయకపోతే ఏం చేస్తాం. ఇంకోటి ఇప్పుడు సూపర్ 6 హామీల్లో ఏమైనా వచ్చినాయా నీకు? ఏం రాలే మనకు. గ్యాస్ బండ్లు కూడా రాలా? గ్యాస్ బండ్లు వచ్చాయి మరి రాలేదంటావు? సూపర్ 6 అంటే మళ్ళీ అనుకున్నాను. గ్యాస్ బండ్లు వస్తా 3 బండ్లకు పడ్డాయా? 3 బండ్లకు పడలా, 2 బండ్లకు పడ్డాయి అనుకుంటా. ఎంత పడ్డాయి మనకు తెలియదు, ఆడవాళ్ళకి తెలుసు. అవన్నీ మనమేం తెలుసు, మనం పడుచుకోంగా. మనం పడుచుకో, ఆడవాళ్ళ ప్రభుత్వం మందేం లేదు. సరే, పథకాలు అనేవి కొద్దిగా లేట్ అవుతా ఉంది కదా, ఇంట్లో ఏమైనా అనుకుంటున్నారా? ఏమనుకుంటారు, ఇక జరిగేది కామన్ అయ్యి అనుకుంటారు. ఆటో వాళ్ళు ఇట్టా వాళ్ళు అంటున్నా ఉంటారు. వచ్చినప్పుడు జాలే అనుకుంటున్నారా? అంతే, ఏముంటుంది. మరి సీఎమయ్య ఏం చేస్తూ ఉంటారు? ఇదే ఆ పని ఉంది, ఆ పని కంకర పనులకి. మరి కూలీలు పనులు లేకపోతే ఎలా బతికేద్దరు? పనులు లేవా? మళ్ళీ ఎక్కడ ఉన్నాయి? ఇసుక బాగా కట్టడి చేశారు, బాగానే జరుగుతుందని చెప్పన్నారే. ఎంతవరకు జరిగినాయి? ఇక్కడ ఆగినాయి. ఇప్పుడు 3 రోజులు బట్టి పని బాగా ఆగిపోయింది. ఎందుకు ఆగిందంట? మరి ఎందుకు ఆగిందని మనం ఏడు చేసింది. ఇసుక లేదు అంటారు మేతులు ఇక్కడికి వెళ్తే. మరి మేమేం చేస్తాం? మరి కూలోడు ఎలా బతుకుతాడు? ఇసుక దొరుకుతుంది, అసలు ఫ్రీగా దొరుకుతుందని చెప్పన్నారు. దొరికింది మరి చెప్పాలా? పనుల నుంచి చెప్పరేడు మేతలు. మరి అంతే. సరే, అమరావతి ఇక్కడ రాజధాని స్టార్ట్ చేశారు, దానివల్ల పనులు ఎక్కువ వస్తుందని చెప్పంటారు. మీరేమో పనులు దొరకట్లేదు అంటున్నారు. వచ్చింది 3 రోజులు మట్టుగా బాగా ఆడింది. ఇక్కడ కానీ 3 రోజులు పట్టాను తొంగంత పని. అల్లాడేస్తారు కూలోళ్ళు ఎలా బతుకుతారు? ఫ్రీ బస్సు పెడతామని చెప్పంటున్నారు. ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? మాకు ఇబ్బంది ఏం లేదు, పెట్టిన దానివల్ల. ఫ్రీ బస్సు పెట్టినా ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏం లేదు. బాడుగలు తగ్గుతాయి కదా. బాడుగలు తగ్గుతాయి అంటే ఎవరు ఎక్కేది వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దానికి సంబంధం ఏముంది? ఆయన చేస్తానన్నది కన్ఫామ్గా చేస్తాడు. టైం పడుతుంది, అటు ఇటు అంటే అవ్వదు. రాజ్యాంగం ప్రకారంగా అయితే 100% ఆయన చెప్పినవన్నీ అమలు అవుతాయి. 100% అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. ఈ పథకాలన్నీ కూడా లేట్ అవుతా ఉన్నాయి కదా, జనాల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? జనాలు అంటే వ్యతిరేకత ఏముంది, ఏం లేదులే. కానీ టయానికి చేయలేదని అనుకుంటారు, కానీ ఓపికతో చేస్తాడంతే. అన్నీ అమలు చేయాలంటే అంత ఊరికే ఏం కాదు కదా, డబ్బుతో కూడిన పని. ఆయన ఏడో తేవాలో చేసి పెట్టాలి అందరికి, ప్రజలకి చేస్తాడు ఖచ్చితంగా. టైం తీసుకుంటాడు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తారంటావా? 100% అయిపోతాయి. నమస్తే, నా ఏం పేరు? సార్, మాది శ్రీకాకుళం జిల్లా కోడబొమ్మల మండలం, కేంద్ర పశ్చిమనాయుడు రామ్మోహన్ నాయుడు అండి. మాది లెమ్మాడ, పక్కన హరిచంద్రపురం. మాది కాకపోతే ఏంటంటే మా విలేజ్కి అతను మాకు మంచి గొప్పతనంగా మాకు చేసినాడు. ఎందుకంటే మీరు లైవ్లో ఆడతారో మాకు తెలుసు, కానీ ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాడంటే మాకు చాలా కూలీలకి అంత బాగానే ఉంది. కానీ కాదు కూలీ పెరగట్లేదు, కూలి పెరగట్లేదు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే అంతా ఒకటే. కానీ మరి కింద అచ్చెన్నాయుడు మోహన మాకు ఏది కావాలన్నా సార్ మాకు అవుట్ సైడ్, కానీ కాకపోతే మా ఊరు కాబట్టి మేము అడగమాలి, డైరెక్ట్ వెళ్ళి మాట్లాడలేము. మాకు ఇప్పుడు ఫోన్ చేసినా యాదవులు అంటే మాకు చాలా పరామర్శించి చూస్తాడు అతను, కేంద్ర పశ్చిమనాయుడు రామ్మోహన్ నాయుడు. నిన్న ఇక్కడ మా ఊడికి బాగోలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే సెలైన్ పెట్టలేదు. వాళ్ళు పెట్టకపోతే నువ్వు అవులు ఫోన్ చేస్తావు, ఏం చేస్తావు అన్నారు. వెంటనే అసలుకి మా సార్ ఫోన్ చేస్తే, మరి సార్ మా ఊడు అంతే మా సార్ మాట్లాడారు కదా, అతను ఉంటారు కదా పక్కన కార్ డ్రైవర్, అతను మాట్లాడితే మరి ఇలా జరిగింది ఏమైందని అంటే సార్ మాట్లాడితే టక్కన గడగడగడలు ఆడే అంటారు. అతను కూడా ఉన్నాడు, పేరు కూడా ఉంది ఇక్కడ ఈ హాస్పిటల్లో. వాళ్ళకి మాత్రం తీయించాలి సార్ అక్కడ. నమస్తే సార్, ఏం పేరు? రామారావు అండి. ఏం చేస్తూ ఉంటారు? గోల్డ్ వర్క్ చేసేవాడిని, రిటైర్మెంట్ అయ్యాను. ఇది గోల్డ్ వర్క్ చేసేవాడిని, రిటైర్మెంట్ అయ్యాను. బ్యాక్ పెయిన్ ఉందని. ఓకే, ప్రస్తుతానికి ఖాళీ. ఎలా ఉందంటారండి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగుంది. ఏ ప్రామాణికంలో బాగుందంటారు? అంటే గతంలో బాగాలేదంటున్నారు కదా. గతంలో అంటే ఈ మందు విషయంలో కానీ కొన్ని సమస్యల మీద ఆఫీసులకు వెళ్ళినా కానీ కొన్ని వ్యవహారాల దానికన్నా ఇప్పుడు ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు అంతకుముందు కల్తీ మద్యమంతా ఏ బ్రాండ్లు పిచ్చి బ్రాండ్లన్నీ అమ్మేవాళ్ళు. ఆ ఏ బ్రాండ్లో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఎలా ఉంది మరి పరిస్థితి? క్వాలిటీ మద్యం అమ్ముతుందా? ప్రభుత్వంలో క్వాలిటీ మద్యమను లోగడ 20 ఏళ్ళ నుంచి అమ్మిన పాత బ్రాండ్లన్నీ తీసుకొచ్చారు. బాగుంది. ఇప్పుడు బాగానే ఉందంటారు? బాగానే ఉంది. రేట్లు ఎలా ఉన్నాయి? గతంలో కన్నా తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా?
గతంలో రేట్లే కానీ పెద్ద ఏరియాన్స్ ఏం లేదులే కానీ తగ్గించామని చెప్పి అంటున్నారు, తగ్గిలేదు. రూపాయలు తగ్గించారు అంతేగాని పెద్ద దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సాంబశివరావు ఏం చేస్తూ ఉంటారు? కార్పెంటర్. కార్పెంటర్. ఎలా ఉన్నాయి పనులు? బాగానే ఉంది. బాగానే ఉన్నాయా? పనులు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయా? ఇంటి నిర్మాణ పనులు గతంలో బాగా దొరికినాయా? ఇప్పుడే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎందుకు దొరుకుతున్నాయి, అప్పుడు ఎందుకు దొరకలా? అప్పుడు ఇసుక ప్రాబ్లం, ఇప్పుడు ఫ్రీ అందువల్ల అందుకని బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటారు. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా సాగుతుందండి? బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే పథకాలు రాలేదు కదా, జనాలు వ్యతిరేకత లేదా? పథకాలు ఎవరికి కావాలండి? పనులు ఉంటే పథకాలతో పని లేదు. అది పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. పర్లేదు, పనులు కావాలి. ఓకే, ఆ పనులు అయితే మరి దొరికినాయి అంటావు. సరే, జగన్ గారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ నేనే వచ్చేది 29లో అంటున్నారు. జగన్ వచ్చే అవకాశం ఉందా? లేదు. ఎందుకు? ఆయన వస్తే ఇచ్చనం చేస్తున్నాడు కాబట్టి, ఆయన వస్తే అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఆయన వచ్చే అవకాశం లేదు. ఏం ఇబ్బందులు పడ్డారు మీరు జగన్ హయాంలో? ఇసుక ప్రాబ్లం, చేతి పని వాళ్ళకి పని లేవు, అన్ని రకాలుగా పథకాలు అన్నాడు. పనులు ఉంటే పథకాలతో పని లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో సీఎం అయినప్పుడు చూస్తే అధికారంలో రావడానికి 170 స్థానాల్లో నన్ను చూసే ఓటేయండి అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు 2024 వచ్చేసరికి ఆయన చూసి ఓటేలేదా జనాలు, లేకపోతే ఎమ్మెల్యేలను చూసి ఓటేశారా? అట్లా కాదయ్యా, 2014 నుంచి 19 వరకు 14 నుంచి 19 వరకు మన రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు చంద్రబాబు లాంటి విజనైన నాయకుడు కావాలని ఈ ప్రజలు కోరుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు. ఆయన గారు ఈ ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మరి ఏం మాటలు చెప్పాడు, జనానికి ఏ మాయ చేశాడు, ఏ మాయలో పడ్డారు ఈ ఓటర్లు మనకైతే తెలియదు. మన ఓటర్లు ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడు ప్రలోభాలకే లొంగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలవడంటారు, ఆ టైం 2029లో ఏమో మనకేం తెలుసు. ఈ ప్రజలే తిట్టిన ప్రజలే ఓట్లు వేయొచ్చుగా, వేయకూడదని ఎక్కడా లేదు కదా. ప్రజల చేతిలో ఉన్నంత వరకు ప్రజలు ఏం చేస్తే అదే జరుగుద్ది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు ఆయన చక్కని పరిపాలన చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. వారికి ఎవరైనా సొంత నిర్ణయాల వల్ల దెబ్బతింటారు. నమస్తే పెద్ద, ఏం పేరు? 175 అన్నాడా? నేను చెప్పేది విను ఫస్ట్. నమస్తే పెద్ద, ఏం పేరు? రామకృష్ణ. ఏం చేస్తూ ఉంటారు? నేను మామూలుగా పనిచేసాను, ఇప్పుడు ఖాళీగా ఉంటున్నా, పెద్దవాళ్ళు. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బంగారం లాగా ఉంది. బంగారం లాగా ఉంది, మామూలుగా లేదు. ఏమంత బంగారం కనిపించింది మీకు? ఏముంది, అన్ని సకాలంలో ఇస్తున్నాడు, సమాధానం చెబుతున్నాడు. మనం వెళితే దానికి మనుషులకి కనపడి అతనికి ఏం కావాలనేది మీరు అడగండి నేను ఇస్తానంటున్నాడు లోకేష్ బాబు కూడా. మరి చంద్రబాబు కూడా చాలా మంచితనంగా అనుకున్న మాటలు నెరవేరుస్తున్నాడు. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? ఇవన్నీ కూడా అనుకోకుండా నేను 3,000 ఇస్తానని పెన్షన్ 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి పంపి అది మోసం కదా? అది మోసం కదా అంట. ఇవాళ మా ప్రభుత్వం వస్తుంది, మేము గెలుస్తాము, అందరూ ఒక రకం ఉండరు, మేము ఓడిపోయాం, మళ్ళీ ఇప్పుడు గెలుస్తాం, అందరిని గుర్తుపెట్టుకుంటాం, సప్త సముద్రాలు దాటినా కొంచెం పట్టుకొచ్చి కొడతాం అని పోలీసుల్ని గుడ్డలోకి తెస్తాం, ఆడాళ్ళ మొగాళ్ళని. ఏం మాటలు ఇవి? ఎవరు లేని మాటలు. ఏం పేరు? ఏం పేరు? శివాజీరావు. ఏం చేస్తూ ఉంటారు? నేనా ప్రస్తుతం లేదు, ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్లో చేశాను. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా. కూటమి ప్రభుత్వమే కరెక్ట్. అది జగన్ ప్రభుత్వంలో ఎందుకు కరెక్ట్ అనిపించలేదు మీకు? నో యూస్. దీనివల్ల ఏం యూజ్ మరి? వాళ్ళ ఫాదరు కరెక్ట్ మనిషి, ఓకే, వాళ్ళ ఫాదర్ని ఒప్పుకోవచ్చు. వీడు అంతా తినేశాడు, డబ్బు పాత్రలు వేసి వేల కోట్లు తినేశాడు. ఇక్కడ తాడేపల్లిలోనే బోళ్ళు తిన్నాడు, తాడేపల్లిలోనే పాత్రలు వేసాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదా? మరి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ మనిషి అంటారు. ఏది చెప్తే అది చేసేస్తున్నాడు. హుసేన్ గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తాను అని చెప్పి అంటున్నారు, ఏంటి మరి పరిస్థితి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారా, ప్రజలు అంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటికైతే. అయితే నాకు అయితే ఆల్రెడీ చూశారు ఒకసారి.
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని కూడా ప్రజలు బాగా గమనించారు కాబట్టి ఆయన ఇప్పట్లో వచ్చే అవకాశాలు అయితే లేవు ఏంటి. అప్పుడు పరిస్థితులు మారి ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజల్ని సక్సెస్ చేసే విధంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా ప్రజలు నమ్మితే కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వస్తుంది. లేదు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలంటే ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడు ఎటు జరిగిద్దో కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి మనం చెప్పలేము. దానికి ఆయన చెప్పుకుంటాడు వస్తాడని, రావాలి కదా, అయ్యో అది అంతే, దాన్ని ఎవరు ఏం అనలేరు. దాన్ని ఇంకా జగన్ గారు ఏం చెప్తున్నారంటే 29లో నేను అధికారంలోకి వస్తాను, అందరి పేర్లు రాసుకొని పెట్టుకోండి, ఏ బుక్లో దొరికితే ఆ బుక్లో, రెడ్ బుక్ అని నేను చెప్పనులే కానీ ఏ బుక్ కావాలంటే ఆ బుక్లో రాసుకోండి, వచ్చిన తర్వాత తెలుద్దామని చెప్పి అంటున్నారు. ఇలాంటి మాటలు హర్షిస్తారా మరి ప్రజలు? అస్సలు హర్షించరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చాక ఎవరిని వదల్లా. ఎన్ని మటర్లు జరిగినాయో, ఎన్ని మానభంగాలు జరిగినాయో, ఎంతమంది లోపల వేయించారో, మాట్లాడితే అన్న లోపల ఇచ్చారు, ఆ అన్న లోపల ఇచ్చారు, బెయిల్ జీవితంలో చదివించారు. అందరిపైన రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే అధికారం వస్తే ఈ విధంగా చేయొచ్చని జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుందండి? పాత ప్రభుత్వం మీద చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఆ ప్రభుత్వం మీద కంపేర్ చేసి బాగుందని చెప్పంటున్నారు, అప్పుడు ఏం బాగలేదంటారు? అప్పుడు చెప్పారే కానీ ఏది కూడా ఇది చేయలేదు. రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయలేదు, ఎంప్లాయ్మెంట్ ఏం చేయలేదు. అన్ని రైతాంగానికి కానీ వేరే పనులు లేకుండా పోయినాయి లేబర్కి. ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్తో కొట్టుమిట్టాడారు. వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం గవర్నమెంట్ పరిపాలన సాదాసీదాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇప్పుడు పనులు అయితే దొరుకుతున్నాయి అంటారు? దొరుకుతా ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి సూపర్ 6 హామీలను కేంద్ర బిందువుగా పనిచేశాయి కదా, ఈ హామీలు ఇంకా అమలు చేయలేదు కదా, ప్రజలు ఏమైనా వ్యతిరేకత ఉందా? ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. గవర్నమెంట్ అన్న తర్వాత ఒక్కసారిగా డబ్బుతో కూడినటువంటి విషయం. అది మెల్లమెల్లగా కొన్ని పథకాలు చేసుకుంటానే వెళ్తున్నారు. అమలు చేస్తారంటారా? పక్కా చేస్తున్నారు కూడా. ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి నమ్మకం ఉంది. ఈ 11 నెలల కాలంలో పనులు ఏమేమి జరిగినాయా? ఇప్పుడే చేస్తుంది వాళ్ళు మామూలుగా ఏంది అది అంతవరకు. నిర్మాణ పనులు ఏమైనా స్టార్టింగ్ చేశారా? స్టార్టింగ్ చేశారుగా. రోడ్లు ఎట్లా ఉన్నాయి మొత్తం? ఆ రోడ్లు కూడా బాగా వేశారండి, బాగుంది. భూమి ఇచ్చారా మీరు కూడా రాజధానికి? మాకు భూమికి ఏమి లేదండి. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగానే ఉందండి మామూలుగా. బాగానే. అంటే జగన్ది బాగుందా, ఇంది బాగుందా? జగన్ పని ఆయన చేశాడు, ఈయన పని ఈయన చేస్తున్నాడు. జగన్ మీద ఈయన మెరుగనిపిస్తున్నాడు. అంటే ఈయన పథకాలు ఇంకా ఇవ్వలేదు కదా, జనాల్లో మరి వ్యతిరేకత లేదా? ఆ వ్యతిరేకత ఎందుకు లేదు? వ్యతిరేకత బాగా ఉంది. ఇచ్చిన వాళ్ళని మామూలుగా చెప్పుకోరు, ఈయన చెబుతారు. ఈయన వచ్చినప్పుడు ఆయన అంటారు, ఆయన వచ్చినప్పుడు ఈయన అంటారు. అది అంతే జరిగిపోతూ ఉంటుంది అక్కడ. అది సరే, ఇప్పుడు ఎంత మీకు వయసు? 65 అండి. పెన్షన్ ఏమో వస్తుందా మీకు? వస్తుంది సార్. ఎంత వస్తుంది ఇప్పుడు? 4000 ఇస్తున్నారు. ఎవరు తీసుకొచ్చిస్తున్నారు? మీరు వెళ్తున్నారా సచివాలయాలకి? వాళ్ళే తీసుకొచ్చేస్తున్నారు. అంటే కొత్తగా పెన్షన్లు కొంతమంది పెట్టలేదు కదా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా. ఇప్పుడు పెడుతున్నారని అన్నారు, మరి మనకైతే తెలియదు. కొంతమంది పెన్షన్లు తీసేశారంట కదా, ఏంటది? తీసేశారంటే మరి భూములు ఉండోళ్ళే మాకు పెన్షన్ కావాలంటే ఎట్లాగండి? పేదోడికి ఇవ్వాలి. అది మామూలుగా చూసుకొని వీడు పేదోడా కాదా, వీడికి ఇవ్వచ్చా లేదా అని చెప్పుకొని మామూలుగా ఇవ్వాలి. ఏం పేరు? నౌకరాజు. ఏం చేస్తూ ఉంటారు? మా వ్యాపారం. ఎక్కడి నుంచి? వంటాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా సాగుతుందండి? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఏమేమి నచ్చినాయి మీకు? అన్నీ బాగానే చేస్తున్నారు, రోడ్లు కానీ ఏదైనా సరే. అంటే గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు? మరి అసలు ఏం బాగాలేదు గతంలో, ఇప్పుడు బాగున్నాయి. అంటే జగన్ హయాంలో పథకాలు అనేవి చాలా బాగా ఇచ్చారు కదా, ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదని చెప్పంటున్నారు. కావాలండి రోడ్లు ముందు జనాలు బాగుపడాలి కానీ వేసలేదు, సాగట్లేదు, రోడ్లు సరిగ్గా లేక. అంటే కొంతమంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంట కదా, పథకాలు రావట్లేదని చెప్పి. దాని పట్ల సోమరపోతులు చేయడానికి ఆ పథకాలు మరి ఎందుకు ఇచ్చారు? వీళ్ళు సూపర్ 6 వీళ్ళే ఇచ్చారు కదా, సూపర్ 6 ఇస్తామని. వీళ్ళు ముందు బాగా జనాలు ఇచ్చేస్తున్నారు కదా, జగన్ ఇస్తున్నాడని చెప్పి వీళ్ళు కూడా అనౌన్స్ చేశారా? అవును. ఇప్పుడు ఆడు ఇచ్చిన పథకాలు మన తెలుగు అనే వాళ్ళు ఇస్తున్నారని వాళ్ళు ఇచ్చారని వీడు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చి అన్ని బాగు చేస్తున్నాడుగా. అది సరే, అమరావతి 3 ఏళ్ళు అయిపోతుందని చెప్పి అంటున్నారు, అయిపోయిద్దా? అయిపోయింది. 3 ఏళ్లలో సాధ్యమైద్దా? చంద్రబాబు నాయుడు కంపల్సరీ సాధ్యం చేస్తాడు. చంద్రబాబు నాయుడు. ఏం పేరు? నా పేరు చిన్ని తిరుపతి, సిపిఐ మంగళ హిందూ కార్యదర్శి.
ఓకే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పి అంటున్నారు. 29లో వచ్చే అవకాశం ఉందంటారా? ఆయన చెప్పుకోవడంలో ఆయనకి తప్పులేదు, చెప్పుకోవచ్చు. కానీ అధికారం రావడానికి ప్రజలు ఆయన 5 సంవత్సరాలు చూశారు. ఏ విధంగా చూశారు? వాళ్ళ నాన్నగారు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలు, మరి ఆ రోజు స్పీచ్ రిమిట్స్మెంట్ కానీ, దేనిగా మరి ఆరోగ్యశ్రీ కానీ, ఈ పథకాలను చూసి అంతకన్నా మెరుగు చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా గత 2019లో ఆయనకు అధికారం ఇచ్చారు. ఆయన ఏం చేశాడు? ఏ రోజు కూడా ఇక్కడ రాజధాని నేను మారుస్తానని చెప్పకుండా 3 రాజధానులు అనేది 3 ఆటలాడాడు. అట్లాగే ఈరోజు వైజాగ్ రాజధాని అన్నాడు, కర్నూలు రాజధాని ఇవన్నీ చెప్పి అదో తప్పు. గత ప్రభుత్వంలో ఆయన ఇసుకని ఒక మాఫియా చేశాడు, లెక్కర్ను ఒక మాఫియా చేశాడు. దీనివల్ల ప్రజలు వ్యతిరేకించారు. ఎంతోమంది లెక్కర్ వల్ల తీసిన వల్ల ప్రాణాలు కోల్పోయారు. దానివల్ల ఏముంది? ప్రజలకి అర్థమైంది ఇతని పరిపాలన విధానం, ఇతనంతా ఒక యాక్షనిస్ట్ పరిపాలన జరిగినట్టుగైతే ఇది ఆయన నేను చెప్పిందే జరగాలి కింద వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాడు, మంచిది. కానీ ఎలా ఉండాలి వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్ వ్యవస్థ కొన్ని పథకాలు ఇచ్చి భయపడ్డారు ప్రజలు. అవన్నీ కూడా అతను మైనస్ ఉన్నాయి. అతను వస్తే మళ్ళీ అదే పరిపాలన చేస్తారనుకుంటారు చెప్తే అతని పరిస్థితులు ఆశిస్తారు మేము అనుకుంటాం. శ్రీనివాస్. ఎక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడే మొగలరాజపురం. ఏం చేస్తూ ఉంటారు? ప్రజెంట్ క్యాబ్ తోలుతాం. క్యాబ్ తోలుతున్నారు. ఇక్కడేనా? ఇక్కడే లోకల్లోనే. ఎలా ఉన్నాయి ఇప్పుడు మొత్తం వర్క్ ఎలా జరుగుతుంది అంటున్నారు? దేని గురించి? ఈ క్యాబులు రైళ్లు పడుతున్నాయా మరి మీకు? ఏదో నార్మల్గా నడుస్తున్నాయండి, పెద్దగా 1 ఇయర్ నుంచి కొంచెం స్లోగానే ఉంది. బిజినెస్ అయితే గట్టిగా నడవట్లేదు. అంటే క్యాపిటల్ రీజన్ కదా, ఇప్పుడు ఏమంతగా కనిపించలేదా మీకు భూము? ఒకప్పుడైతే మన చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం రైడ్లు వస్తాయి, కొంచెం పెరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఉపయోగం ఏం లేదండి. వచ్చి 1.5 ఇయర్ అవుతుంది, కానీ నియర్లీ 2 ఇయర్స్ అవుతుంది. పెద్దగా ఉపయోగం. అంటే క్యాపిటల్ రీజన్లో వర్క్స్ బాగా జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మీకు మూమెంట్ ఏం కనిపించలేదా మరి? పెద్ద మూమెంట్ ఏం కనిపించలేదండి ఇప్పుడు వరకు. ఏదో చెప్పుకోవడానికి అయితే చెప్పుకుంటున్నారులే, కానీ పెద్దగా సొసైటీలో అయితే ఏం కనిపించట్లేదు. అమరావతికి సంబంధించి చాలా నడుస్తూ ఉన్నాయి మొత్తం కూడా. అంటే రాజధాని 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నారు. త్వరితగతిన ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. వాస్తవంగా ఈ 11 నెలల కాలంలో ఏం జరిగింది అమరావతిలో? ఈ వాస్తవంగా అంటే ఇంతవరకు ఏమి కూడా ముందుకు వెళ్ళలేదండి. ఇంతవరకు రాజధాని ఒక చట్ట పద్ధతి అనేది రాలేదని రైతులు కూడా కొంచెం చేస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు ఏమి కూడా డెవలప్మెంట్ కూడా ఇంకేమీ రావాలా ఇంతవరకు. ఇంక రేపు ఈ 3 సంవత్సరాల్లో కంప్లైంట్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాన్ని అందరూ స్వాగతించాలి. అయితే మళ్ళీ మళ్ళీ 40,000 ఎకరాలకి ఆయన పక్క గ్రామాలకు వెళ్తున్నాడు. ఇక్కడ ఇంతవరకు డెవలప్మెంట్ లేదు. మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకొని ఏం చేస్తారని చెప్పేసి రైతులు ఒక ఆందోళనలో ఉన్నారు. పేరు? నరేష్ బాబు. ఎక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటారు? మాది ఎర్రబాలెం. ఏం చేస్తూ ఉంటారు? ముఠా పని చేస్తాను. ఎలా ఉన్నాయి పనులు? ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయా? బాగానే ఉన్నాయండి. అంటే జగన్ హయాంలో బాగున్నాయి పనులు, ఇప్పుడు బాగున్నాయా? జగన్ హయాంలోకి వచ్చే బయటికి రాజధాని మాత్రం ఆగిపోయింది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది కాబట్టి మనకు కూడా రాజధాని క్యాపిటల్ అవుతుంది కాబట్టి చాలా సంతోషం. రాజధాని వల్లే మీకు పనులు వస్తున్నాయా? అవునండి, మెయిన్ అదేగా. వ్యవసాయం అట్టాగా ఆగిపోయింది 7-8 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అది కూడా రాజధాని క్యాపిటల్ అయితే నాకు ఏదన్నా పనికి వచ్చేది. అది సరే అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది కదా. ఈ 11 నెలల కాలంలో పరిపాలన మీకు ఎలా అనిపించింది? పరిపాలన అంటే అమ్మఒడి ఇవన్నీ పక్కన పెడితే రోడ్లు, వాటర్ కానీ దీని గురించి మొత్తం బాగున్నాయి. ఈ గుంటలు ఇవన్నీ చాలా మార్పులు జరిగింది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కనిపిస్తుంది కానీ పథకాలు రాలేదంటారు. అది పథకాలు వస్తాయా మరి? పథకాలు వస్తాయని హామీ ఇచ్చారు కాబట్టి వస్తాయి కంపల్సరీగా. నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే బయటికి పథకాలు తీసుకొస్తారన్న ఆలోచన. నమస్తే సార్, ఏం పేరు? నా పేరు దామర్ల మోహన్. ఏం చేస్తూ ఉంటారండి? గోల్డ్ వర్క్, చేనేత సొసైటీ ప్రెసిడెంట్ని. ఎలా సాగుతుంది సార్ ఇప్పుడు వ్యాపారం మొత్తం కూడా? బంగారం రేటు పెరగడం మూలన కాస్త వ్యాపార పరంగా ఇబ్బందిగానే ఉంది. వ్యాపారం ఇబ్బంది, బంగారం పెరగడం వల్లనే ఇబ్బంది. చేనేత సంఘానికి ఏదో చెప్పారు మీరు, పదవి తీసుకున్నారని చెప్పి. చేనేత సహకార సంఘం పదవి కాదు, చేనేత సహకార సంఘానికి అది ప్రెసిడెంట్గా చేసాము. ది మంగళగిరి వేవర్స్ కోఆపరేటివ్ సొసైటీ చాలా ఓల్డ్. చాలా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చేనేతలకి ఎటువంటి హెల్ప్ చేసిందని చెప్పి అనుకుంటున్నారు? ఈ నెల 14వ తారీఖున A1 కన్వెన్షన్ విజయవాడలో ఈ చేనేత కమిషనర్ గారు మరియు మంత్రి గారు
ఇరువురు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘ ప్రతినిధులందరినీ సభ్యులందరినీ పిలిచి చాలా వాళ్ళకున్న సమస్యల్ని సవినయంగా విన్నారు. ఆ వింటము చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇప్పుడు వరకు అంత పెద్ద సమావేశం, అంత చక్కని అటాచ్మెంట్ ఎప్పుడు ఎక్కడ పెట్టాల. ఇప్పుడు వరకు అంత చక్కని అటాచ్మెంట్ ఎక్కడ పెట్టాల. సో మొన్న జరిగిన 14వ తారీఖు మొన్నే జరిగిన సమావేశంతో ఎన్నికలు లేవు. అసలు మెయిన్ ఎన్నికలు లేకపోవడం వల్ల సంఘాలు నిర్వీర్యం అయిపోయినాయి. గడిచిన 2019 టు 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేనేతకి ఏ విధమైన సహకారం అందల.